పండగ స్పెషల్ పండగ టైంలో వస్తున్నారు. వాజ్ ఇట్ ప్లాన్డ్ ఆర్ ముందుగా ఏమైనా ఆ టైంతో పాటు అలా అంటే అయిపోయింది? ప్రొడ్యూసర్స్ డిసైడ్ చేశారమ్మా డేట్, ఇది October 11th అని, ఫెస్టివల్ అయితే బాగుంటుంది సినిమా కానీ, సో అందువల్ల ఈ డేట్ అనుకున్నాం. ఓకే. సో టీజర్ అండ్ ట్రైలర్లో మంచి మాసి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ మిక్స్ చేశారు, లైక్ మీరు చెప్పినట్టుగా బ్లెండ్ ఆఫ్ ఆల్ అని చెప్పి. సో అంటే మీరు కమర్షియల్ జానర్ అనేది లైక్ మీరు కింగ్ దానికి, అలాగే సార్ కూడా ఇంత కమర్షియల్ ఫిల్మ్స్ అండ్ యాక్షన్ ఫిల్మ్స్ అన్నీ చేస్తున్నారు. అయితే మీ కాంబినేషన్లో వచ్చినప్పుడు ఫస్ట్ జనాలు ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి? అపార్ట్ ఫ్రమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ ఆల్, జనాలు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో గోపితో చేసేటప్పుడు డెఫినెట్గా ఎమోషన్ ఉండాలని ఫిక్స్ అయ్యాను స్ట్రాంగ్గా. తను ఎమోషన్ చాలా బాగా చేస్తాడు, నాకు కొన్ని ఫిలిమ్స్ బాగా గుర్తు. అందుకని ఆ ఎమోషన్ అనేది ఫ్రాంక్గా చెప్పాలంటే కామెడీ సాంగ్స్ మిగతావన్నీ ఎలిమెంట్స్ గతంలో కూడా చేశాను. బట్ ఈ సినిమాలో నేను ఎప్పుడు చేయనంత ఎమోషనల్ డెప్త్ని ఈ సినిమాలో డీల్ చేయడం జరిగింది. ఓకే. సో మీ క్యారెక్టర్ అంటే ఈ చూసిన తర్వాత, ఈ పోస్టర్ తర్వాత, టీజర్లో ట్రైలర్లో చూసిన తర్వాత క్యూరియస్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ మన హీరో సినిమాలో హీరోనా లేదంటే విలన్ షేడ్స్ కూడా కనిపిస్తున్నాయా? ఎందుకు ఏంటి అనేది క్యూరియాసిటీ ఉండాలి అనేది చేసాం. అది ఆ గ్లిమ్స్, ఫస్ట్ గ్లిమ్స్ గురించి మాట్లాడుతున్నారు మీరు. బట్ ఆబ్వియస్గా తనతోటి హీరోగానే కదా సినిమా చేస్తాం, బట్ చాలా షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్లో. బట్ నా డౌట్ అయితే జెన్యూనే కదా సార్? డెఫినెట్గా. మీరేమంటారు దానికి? లేదా డౌట్ అంటే ఏంటి క్యారెక్టర్ అనే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయాలనే ఫస్ట్ అది రిలీజ్ చేశారు. అది పర్ఫెక్ట్ మీకు డౌట్, బట్ దాని అది వర్కౌట్ అయిందని తెలుస్తుంది. ఓకే.